అంటే ఇంకా మనకి ఫియర్స్ ఉన్నాయి అంటే జీవితంలో ఎటువంటి టైప్ ఆఫ్ ఫియర్స్ అంటే మనం సరిగ్గా ధ్యానం చేయట్లేదనా? ఇక్కడ దుఃఖమున్నా, భయమున్నా, నెగెటివ్ ఉన్నా ఇవన్నీ గత జన్మల కర్మలు. హ్మ్. ఆత్మ మూలం నుండి వచ్చుంటాయి ఇవన్నీ కూడా. యెస్. మూలంలో ఉంటాయి. ఇప్పుడు ఒకడికి చీకటంటే భయం. హ్మ్. ఏ మనిషి వీడు చీకటంటే భయపడతాడంటారు. హ్మ్. భయపడేవాడికి తెలుస్తది. మాట్లాడేవాడికి కాదు. అవును. వాడు గత జన్మలో ఎందుకు ఏం చేశాడు ఆ చీకటంటే భయానికి? హ్మ్. అక్కడ ఉంటది కారణం. కొందరికి నీరంటే భయం. హ్మ్. అవును. నీరంటే భయం. చచ్చేంత భయం. ఎత్తైన ప్రదేశం అంటే భయం. హ్మ్. ఒక మేడము మెట్లెక్కాలంటే భయం. ఓహ్! 5 మెట్లు. ఓకే. మెట్లుంటే ఎక్కడికి పోదు. హుహు. థియేటర్ పోదు, కళ్యాణ మంటపం పోదు. హుహు. ఎందుకంటే గత జన్మలో ఒక పెద్ద కొండ నుంచి కింద పడిపోయి మరణించింది. ఓకే. ఆ మరణ భయము హ్మ్. ఎత్తైన ప్రదేశం నుండి పడిపోవడం వల్ల ఈ ఆత్మలో దాగి ఉంది. హ్మ్. ధ్యానం చేసినప్పుడు మనకు అది తెలిసినా తెలియకపోయినా ఆత్మ మూలంలో ఉన్న భయం అంతా కూడా వెళ్ళిపోతుంది. హ్మ్. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను హ్మ్. చాలా భయపడేవాడిని. హ్మ్. ఒక సేల్స్ టాక్స్ ఆఫీసరు ఎక్కడో ఉంటాడు. మా షాపుకి రావడానికి 2 రోజులు పడుతుంది. నాకు ముందే భయమేసేది. హ్మ్. చాలా భయపడేవాడిని నేను. హ్మ్. ఎవరితో అయినా మాట్లాడాలంటే కూడా భయపడేవాడిని. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. హ్మ్. ఎంత బాగా మాట్లాడతారు నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను? హ్మ్. నాకెందుకింత భయము? హ్మ్. అంత భయముండేది నాకు. నేను ధ్యానంలో వచ్చాను. నేను మా పార్ట్నర్ బిజినెస్ చేసేవాళ్ళం. హ్మ్. ఒక లేబర్ అసిస్టెంట్ కమిషనర్. అందరూ చెప్పారు చాలా స్ట్రిక్టు. షాప్‌కొస్తే తప్పకుండా ఎట్లైనా కేస్ బుక్ చేస్తాడని. హ్మ్. మా పార్ట్నరు భోజనానికి పోయినప్పుడు వచ్చాడు. నేనున్నా షాప్‌లో. ఓకే. వచ్చాడు. ముగ్గురు పిల్లలున్నారు షాప్‌లో. హ్మ్. ముగ్గురు పేర్లు రాసుకుంటున్నాడు. చైల్డ్ లేబర్ ఉండకూడదు కదా! హ్మ్. సార్ ఏం రాసుకుంటున్నారు? హ్మ్. అంటే వీళ్ళు మీ లేబర్ కదా! కాదు సార్ వాళ్ళు కస్టమర్స్. హ్మ్. మీరు అనవసరంగా బుక్ చేస్తారా సార్? అని ఆయన ఎదురుగా తిట్టారా? పేరు అపాయింట్మెంట్ ఆఫీసర్ పోండి బయటికన్నాను. బయటికెళ్ళిపోయారు. హ్మ్. తెలుగులో షాప్ పేరుండాలంట. హ్మ్. అది కేస్ బుక్ చేశాడు. హ్మ్. ఆయన ఎళ్ళిపోయినాక నాకు ఆశ్చర్యమేసింది. హ్మ్. ఇంత ధైర్యం ఎక్కడొచ్చింది ఆయనతో ఇలా మాట్లాడడానికి అని. హ్మ్. తర్వాత ఆయన నా కాలేజ్ మేట్ నాకు సీనియర్ అని తెలిసింది. హ్మ్. ఉదయం ఆయన ఇంటికెళ్ళి, హ్మ్. "సార్ క్షమించండి. మీరు నా కాలేజ్ మేట్ సీనియర్ అని తెలిసింది. హ్మ్. నాకేదో రెస్పెక్ట్ మీ మీద. నిన్న చెప్పినవన్నీ అబద్ధాలు సార్. హ్మ్. మీ రూల్స్ ప్రకారం చేస్తే మేమేం సంపాదించుకోలేము. క్షమించండి సార్" అంటే కేస్ కొట్టేసాడు. ఓకే. అంటే ఒప్పుకునే ధైర్యం కూడా నాకొచ్చేసింది. యెస్. అన్నీ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ధ్యానం చేస్తే ఏమేమి పోవాలని వెళ్ళిపోతాయి. హ్మ్. నాకు టెన్షన్ పోయింది, భయం పోయింది, దుఃఖం పోయింది, అజ్ఞానం పోయింది, అన్నీ పోయినాయి. హ్మ్. సాధన బాగా చేశాను నేను. గంటలు, గంటలు చేశాను. జీవితం దివ్యమైంది. దివ్యమైపోతుంది. జీవితం ఎందుకు కాదు? హ్మ్. దివ్యత్వం అంటే ఆనందంగా ఉండడము. అవును. భౌతిక జీవితంలో ఆనందంగా ఉండటమే దివ్యత్వం. హ్మ్. ఏ అవును. దేవుడికి దుఃఖం లేదు అవును. కదా! శ్రీరాముడు ఉదయం యువరాజు గావాలి. హ్మ్. వనవాసం వెళ్ళాల్సొచ్చింది 14 ఏళ్ళు. హ్మ్. హ్యాపీగా వెళ్ళాడాయన కట్టుబట్టలతో. అవును. ఆయనకేం దుఃఖం రాలేదు. హ్మ్. ఆయనకంతా తెలుసు మహాజ్ఞాని ఆయన. హ్మ్. నేను పైనుండి వచ్చేటప్పుడే నేను కోరుకొనొచ్చాను. 14 ఏళ్ళు నేను వనవాసం చేయాలని. హ్మ్. అందుకు కైకమాత కారణమైంది. ఆమె తప్పేం లేదు. ఏదన్నా ఉంటే నాదే అనుకున్నాడు. హ్మ్. అందుకే కైకేయి మాతకు కృతజ్ఞతలు తెలిపాడాయన. కోపం లేదు. అవును. తండ్రికి కృతజ్ఞతలు తెలిపాడు అనుమతి ఇచ్చాయని. హ్మ్. ఏమైంది? పద్ రాముడు, సీత, లక్ష్మణుడు. శ్రీరామ భగవానుడు, లక్ష్మణుడు, సీతామాత హ్మ్. అడవుల్లో 14 ఏళ్ళు అనంతమైన సాధన చేశారు. ఋషులతో సాంగత్యం చేశారు. జ్ఞానం పొందారు. దేవుళ్ళయ్యారు. యెస్. రాజ్యంలో ఉంటే రాజులయ్యేవాళ్ళు. యెస్. యెస్. కాబట్టి రాముడి జీవితం దివ్యత్వం కావడానికి కారణం హ్మ్. వనవాసమే గదా! అవును. మరి అది ఫెయిల్యూరా? హుహు. కాదు. హ్మ్. మరి అందరూ ఎలా జీవిస్తున్నారు? ఏదో తక్కువ ఆస్తొస్తే ఏడుస్తున్నారు. హ్మ్. హ్మ్. చిన్న సమస్యొస్తే ఏడుస్తున్నారు. అవును. ఇది అజ్ఞానం గదా! అవును. హ్మ్. ఖచ్చితంగా. ఇప్పుడు మన సొసైటీలో 98% హ్మ్. సమస్యలతో వచ్చిన వాళ్ళే ఉన్నారు. అవును. హ్మ్. కదా! సమస్యలు పోగొట్టుకోవడానికి వచ్చారు. హ్మ్. ఈ సమస్యలు
బహుమానమా? శాపమా? బహుమానం. బహుమానం. ఎందుకు? నీకు ధ్యానాన్ని ఇచ్చాయి. అవును. శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని నీ సమస్య ఇచ్చింది. అవును. నీ సమస్య ఇచ్చింది. హ్మ్. నా దగ్గరికి ఒక మేడం వచ్చింది. బళ్ళారి నుండి లాయర్. హ్మ్. ఆమె ఎలా ఉందంటే అనారోగ్యము, హాఫ్ గ్లాసు, అర్ధ గ్లాస్ నీళ్ళు ఈ నోటికి తీసుకురావాలంటే 20 నిమిషాలు పడుతుంది. ఓకే. వాష్‌రూమ్‌కెళ్ళి ఇలా రావాలంటే 20 నిమిషాలు పడుతుంది. హ్మ్. అటువంటి పరిస్థితి. హ్మ్. నేను ఆ మేడంని కూర్చోపెట్టాను. గైడ్ చేశాను. హ్మ్. అంటే గైడ్ చేయడం అంటే నొప్పులొస్తే 10 నిమిషాలు ఓర్చుకో మేడం, ఓర్చుకో మేడం అని. హ్మ్. ఇక చివరికి ఏం చెప్పానంటే, మేడం ఈ అనారోగ్యం హ్మ్. నీకు ధ్యానం అనే బహుమానాన్ని ఇచ్చింది. హ్మ్. థాంక్స్ చెప్పుకో. నీ వల్లనే నాకు శాశ్వతమైన పరిష్కార మార్గమైన ధ్యానం వచ్చింది. హ్మ్. నేను తిట్టుకున్నందుకు నన్ను క్షమించు, క్షమించు. హ్మ్. హ్మ్. నేను గొప్ప బహుమానంగా భావిస్తున్నాను. హ్మ్. చాలా సంతోషం అని అనుకోమన్నాను. యెస్. మరేం జెప్పానంటే, నువ్వు నాకు అనారోగ్యాన్నిచ్చి ధ్యానం అనే బహుమానం ఇచ్చావు. హ్మ్. ఇప్పుడు శరీరం నుండి వెళ్ళిపోతే హ్మ్. ధ్యానం ద్వారా నేను ఆరోగ్యం పొందానని చెప్పుకోవడానికి ఇంకొక దివ్యమైన బహుమానం అయితుంది. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను వెళ్ళిపో అన్నా. హ్మ్. ఒక అరగంట ఆ పెయిన్స్ చాలా అయిపోయినాయి నొప్పులు. హ్మ్. కూల్ అయిపోయినాయి. హ్మ్. ఇలా గ్లాసుకొని గటగట తాగింది వాష్‌రూమ్‌కెలా వెళ్ళొచ్చు. మరి అనారోగ్యం బహుమానమా కాదా మేడంకు? బహుమానం. శాశ్వత పరిష్కారం ఇచ్చింది కదా! యెస్. మరి జీవితంలో అపజయాలన్నీ బహుమానాలే కాదా? ఆ! మరి ఎందుకు స్వీకరించరు అందరూ? ఆ! జ్ఞానం లేక. యెస్. దివ్య జీవితం ఎక్కడుంటుందంటే ఇదే దివ్య జీవితం. ఆ! ఇంకేం లేదు. ఆ! హ్మ్. ఈ యెస్. జ్ఞానం ఉన్న చోటే దైవత్వం ఉంటది. హ్మ్. దైవత్వం అంటే ఇది కిరీటము, తొండము, తోక, గద, చక్రం కాదు. హ్మ్. నీవు ఆత్మ ద్వారా పొందిన జ్ఞానంతో ప్రతి క్షణము జీవించడమే దైవత్వం. యెస్. సింపుల్. యెస్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932.